లేదు. మీ బ్రెయిన్ చూడగలరా? లేదు. అయితే మీకు బ్రెయిన్ లేనట్టే. నేను నీకు 2 ప్రశ్నలు అడుగుతాను, సమాధానం ఇవ్వగలవా? సరే అడగండి సార్. మొదటిది అతను అంట్లు దోమాడు, రెండవది అతను అంట్లు దోమాల్సి వచ్చింది. మొదటి అతనికి పెళ్లి అయింది, రెండవ అతనికి ఇంకా పెళ్లి కాలేదు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పిల్లలు, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. క్లాస్లో చాలా గ్యాప్ వచ్చినట్టుంది. అవును సార్, మనకంటూ పెద్ద గ్యాప్ వచ్చింది సార్. నిన్న క్లాస్ విన్నారు కదా, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. రోజు సబ్జెక్ట్ గురించైనా ఈరోజు జనరల్ నాలెడ్జ్ గురించి మాట్లాడదాం సార్. సరే, మీ సంతోషం నేనెందుకు కాదంటాను, అడగండి సార్. ఏనుగు ఫ్రిడ్జ్లో ఎలా పెట్టాలి సార్? ఏనుగును ఫ్రిడ్జ్లో పెడతారు, అదేలా సార్? మీకు తెలియదా సార్? తెలియదు. చెప్పనా సార్? చెప్పు. ఫ్రిడ్జ్ డోర్ తీసి ఏనుగుని ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రిడ్జ్ డోర్ వెయ్యాలి సార్. ఏనుగు కూర్చొని ఆన్సర్ చెప్తారా సార్? చెప్తాను సార్. ఆవును ఫ్రిడ్జ్లో ఎలా పెడతారు సార్? సింపుల్ క్వశ్చన్. ఫ్రిడ్జ్ డోర్ తీసి ఆవును లోపల పెట్టి ఫ్రిడ్జ్ డోర్ ముయ్యాలి సార్. రాంగ్ ఆన్సర్ సార్, నేను చెప్పాలా? చెప్పు సార్. ఫ్రిడ్జ్ డోర్ తీసి ఏనుగును బయట తీసి ఆవును ఫ్రిడ్జ్లో పెట్టి డోర్ వేయాలి సార్. ఆవు ఏనుగు కాకుండా ఏమైనా అడుగు. అడుగుతాను సార్. అడుగు. ఒక సింహం బర్త్డే పార్టీ ఉంటుంది, అయితే అన్ని జంతువులు వెళ్ళారు కానీ ఒక జంతువు మిస్ అయింది. ఆ జంతువు ఏది? సింహం. సింహం బర్త్డే సింహం రాకపోతే ఎలా అవుతుంది సార్ బర్త్డే? మీకు తెలియదు సార్? తెలియదు. ఆవు. ఆవు అని అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు? ఆల్రెడీ ఆవు ఫ్రిడ్జ్లో ఉంది కదా సార్. డౌట్ సార్. అడుగు సార్. ఒక చెరువు ఉంది, చెరువులోన భయంకరమైన మొసళ్ళు ఉన్నాయి సార్, అయితే అక్కడ నుంచి ఎలా దాటాలి సార్? చెరువు దాటాలంటే పక్కా పడవ కావాలి, ఈదుకుంటూ వెళ్ళిపోవచ్చు సార్. అదెలా సాధ్యం? నేను చెప్పనా సార్? చెప్పు సార్. అన్ని జంతువులు ముందే సింహం బర్త్డే పార్టీకి వెళ్ళిపోయి కదా సార్, అప్పుడు దాటుకొని వెళ్ళిపోవచ్చు కదా సార్ చెరువులో. అరే పిల్లలు, ఇలాంటి ప్రశ్నలు తమాషా